హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కు సంబంధించి డబ్బులు విడుదల చేసేందుకు ఏపీ కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే రైతులకు తెలియజేసింది. వినాయక చవితి సందర్భంగా రైతులకు తీపి కబుర్నైతే ఏపీ కూటమి ప్రభుత్వం అందించింది. పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా తెలియజేసింది. ఇక ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని తేల్చి చెప్పింది. ఇక పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే తెలియజేసింది. రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా 2 లక్షల లోపల రుణం అనేది కూడా ప్రతి రైతు తీసుకుని ఉండాలని అయితే తేల్చి చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ 2 లక్షల లోపల రుణం అనేది కూడా ఏ రైతులు అయితే తీసుకుని ఉన్నారో ఆ యొక్క రైతులందరూ కూడా రెన్యువల్ అనేది కూడా చేసుకుంటూ ఉండాలని, 3 నెలలకు ఒకసారో లేదా 6 నెలలకు ఒకసారి ఈ యొక్క తీసుకున్నటువంటి రుణానికి బ్యాంకులో తిరిగి వడ్డీ చెల్లిస్తూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క వడ్డీ చెల్లిస్తున్నటువంటి ప్రూఫ్లు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని, ఇక అంతేకాకుండా మీరు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి. ఎక్కడా కూడా రుణమాఫీకి సంబంధించి ఎన్నికల సమయంలో కావచ్చు, అధికారంలోకి వచ్చినప్పుడు కావచ్చు, ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం హామీ అనేది కూడా ఇవ్వలేదు. కానీ రైతుల ఆర్థిక పరిస్థితిని చూసి రైతులను ఆదుకునేందుకు, రైతులకు అండగా ఉండేందుకు ఏపీ కూటమి ప్రభుత్వం ఈ యొక్క మంచి నిర్ణయాన్ని అనేది కూడా తీసుకోవడం జరిగింది. త్వరలోనే రైతుల యొక్క ఖాతాలలో కూడా పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తామని అయితే తెలిపింది. ఇక త్వరలోనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఒక్కొక్క రైతుకు గాను ₹1,00,000 చొప్పున ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలవుతాయి. ఇక కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా చేయబోతుంది. ఈ పథకానికి సంబంధించి దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు అనేది కూడా ఖర్చు అవుతాయి. కాబట్టి ఈ యొక్క సహాయం అనేది కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ పథకానికి సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. బహిరంగ సభ అనేది కూడా ఏర్పాటు చేసి రుణమాఫీకి సంబంధించి త్వరలోనే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించబోతున్నారు. ఇతర రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక రుణమాఫీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా, ఒక చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.